హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే అందం అంటే ఏమిటి? అందం అంటే ఏమండి? నిజంగా నాకు తెలీదు. మీరు చెప్తారని చూస్తా ఉన్నా. నేనే చెప్తాను. నాకు తెలిసిన వరకు చెప్తాను. ఓకేనా? మనం చాలామంది నోటి నుండి వింటూనే ఉంటాం. అబ్బా! అమ్మాయి చాలా బాగుంది కదా! అబ్బాయి ఏమున్నాడురా అని. కానీ అందం అంటే ఏమి? అసలు ఎలా ఉంటే అందంగా ఉంటారు? అందం అంటే కలర్‌లో ఉంటుందా? కనుముక్కు తీరులో ఉంటుందా? అందమైన అవయవ నిర్మాణంలో ఉంటుందా? చక్కటి మాట తీరులో ఉంటుందా? కవ్వించే కళ్ళ చూపులో ఉంటుందా? అసలు అందానికి, ప్రేమకు సరైన నిర్వచనమే లేదండి. ఈ మాదిరిగా ఉంటే అందంగా ఉంటారు, ప్రేమంటే ఇంతే ఉండాలి అని అసలు లేనే లేదు. ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో మాదిరిగా ఉంటుంది. మన కవులు కూడా అందాన్ని, ప్రేమను కంపేర్ చేసేప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మాదిరి అనుభూతి చెందుతూ రాస్తూ ఉంటారు. కొంతమంది ప్రకృతి అందాన్ని, కొందరు పువ్వుల అందాన్ని, మరికొందరు కవులు అందమంటే ఆడదే అని కూడా రాస్తారు. ఎవరి అభిరుచి వాళ్ళది. నా దృష్టిలో అందం అంటే ఏమంటే, ఎవరైనా ఒక పర్సన్ 100 మందిలో ఉన్నా సరే, వాళ్ళు అందంగా ఉన్నా లేకున్నా అది సెకండరీ. అందరి కళ్ళు ఆ పర్సన్ మీదకే వెళ్ళి ఆగుతాయి. అది అందం అంటే. ఆ పర్సన్ చుట్టుపక్కల చాలామంది అంతకంటే అందమైన వాళ్ళే ఉంటారు. కానీ అందరి కళ్ళు ఆ పర్సన్ మీదే ఉంటాయి. అంటే వాళ్ళలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా! వాళ్ళ చూపుల్లో కానీ, వాళ్ళ మాటల్లో కానీ ఏదో సంథింగ్ ఉండొచ్చేమో! అందుకే అందరూ అట్రాక్ట్ అయి ఉంటారేమో మేబీ. నేను చిన్నప్పుడు మా ఇంట్లో శివుడిని పూజ చేసేవారు. కానీ చిన్నప్పుడు భక్తి అంటే పిల్లలకి తెలీదు కదా అండీ! నేను మాత్రం కృష్ణుడి బొమ్మను తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకునేదాన్ని. అంటే దేవుళ్ళందరినీ చూశాను. నాకు కృష్ణుడు అందంగా కనిపించేవాడు. అందుకే నేను కృష్ణుడినే పూజించాలి అనుకునేదాన్ని. అందం అంటే ఏమిటో తెలియని వయసులో కూడా కృష్ణుడు నచ్చాడు అంటే ఆయనది నిజమైన అందమే కదా అండి మరి. అందం గురించి సరిగా చెప్పాలి అంటే నిర్వచనమే లేదండి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కో మాదిరి ఉంటుంది. అన్నీ అందాలే మన కళ్ళతో చూస్తే. కొంతమంది మనిషిని చూడకుండానే ఇష్టపడతారు. అంటే ఒకలాంటి భావన ఉంటుంది. అది ఏ భావన కూడా చెప్పలేం. ఫ్రెండ్షిప్ అందామా అంటే ఒకరికి ఒకరు తెలీదు. ప్రేమ అందామా అంటే ఒకరి అభిరుచులు ఒకరికి తెలీదు. అసలు ఆ పర్సన్‌ని చూడాలి అని కూడా అనిపించదు. జస్ట్ మాట్లాడితే చాలు ఒకలాంటి హ్యాపీనెస్. ఏమో అండి, ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఎవరిని మనం పాయింట్ ఔట్ చేయలేం కదా! చేయకూడదు కూడా. ఎవరి అభిరుచులు వాళ్ళవి. మా నాన్నగారు నాకొక స్టోరీ చెప్పేవారండి. నీకో విషయం తెలుసా? నేను రోజు మా నాన్నతో స్టోరీస్ చెప్పించుకుంటానండి. మీకు నన్ను చూస్తే జెలస్‌గా ఉంది కదా! అవును. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా నాన్న గుండెల మీద పడుకొని స్టోరీ వింటూ నిద్రపోయేదాన్ని. నిజమండి. నాకు స్టోరీ వినడం కన్నా మా నాన్న చెప్తే వినడం చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎంతమందిలో ఉన్నా నాన్న ఒక్కడే అందంగా కనపడేవాడు. అదే కదా అసలైన అందం అంటే. అందం మనసులో నుండే పుడుతుంది అని నా భావన. ఎవరైనా మనతో ప్రేమగా అంటే మన నాన్నలా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు మనకి ఆటోమేటిక్‌గా నచ్చేస్తారు. అసలైన అందం మన బ్లడ్ రిలేషన్‌లోనే ఉంటుందండి. బయట ఎక్కడా కనిపించదు. నాకు తెలిసి మీకు కనపడుతుందేమో నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాన్న అన్నం కలిపి మనకు తినిపిస్తే అందం. ఆ టైంలో నాన్న కళ్ళలో కనిపించే ప్రేమే అందం. అందరూ మనల్ని అల్లరి పిల్ల అని కసురుకుంటే నాన్న దగ్గరకు పిలిచి నువ్వు బంగారం అని మెచ్చుకొని ఆప్యాయంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అందం. కొత్త డ్రెస్ వేసుకొని ఎలా ఉంది నాన్న అంటే నా తల్లి ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది అని నాన్న పొగుడుతుంటే నాన్న మాటల్లో అందం. ఏమో అండి, ఇంతకంటే అందం నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు నాన్న స్టోరీ చెప్పారు అని చెప్పాను కదా మీకు. ఒక సంతకి ఒక అమ్మ 5 ఏళ్ల బాబుని తీసుకొని పోయిందట. అక్కడ చాలా జనం ఉంటారు కదా! వాళ్ళ అమ్మ చేతిని విడిచి ఆ బాబు తిరుగుతూ ఉన్నాడట. వాడు తప్పిపోయాడట. వాడు ఏడ్చుకుంటూ ఒక దగ్గర కూర్చుంటే ఎవరో వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మా అమ్మ తప్పిపోయింది అని చెప్పాడట. మీ అమ్మ ఎలా ఉంటుంది అని అడిగితే మా అమ్మ చాలా బాగుంటుంది అని చెబితే అక్కడ ఉన్న కొందరు అందమైన ఆడవాళ్ళను చూపి వీళ్ళలో ఎవరి మాదిరి ఉంటుంది మీ అమ్మ అని అడిగారట. చిచి, వీళ్ళు అసలు బాగా లేరు, మా అమ్మ వీళ్ళ మాదిరి ఉండనే ఉండదు అని చెప్పాడట. కొంతసేపు అయ్యాక వాళ్ళమ్మ ఆ బాబుని వెతుక్కుంటూ వచ్చిందట. వెంటనే వెళ్ళి వాడు వాళ్ళ అమ్మను చుట్టేసుకుని చెప్పాను కదా మా అమ్మ వీళ్ళ మాదిరి ఉండదు, చాలా బాగుంటుందని అన్నాడట.
వాళ్ళందరూ ఆ అమ్మను చూసి నోరెళ్ళ పెట్టారట. ఆ అమ్మకు ఒక కన్ను లేదట, నల్లగా ఎత్తుపళ్ళతో చాలా వికారంగా ఉందట. అంటే ఆ బాబుకు వాళ్ళమ్మలో లోపాలేమీ కనిపించలేదు, అమ్మ ప్రేమ మాత్రమే కనబడింది. ఆ ప్రేమే అందం వాడి దృష్టిలో. వాడి దృష్టిలోనే కాదండి, 90% అంతే ఉంటారు. ఎవరు 10% పై మెరుగులు చూస్తారు తప్ప ఎవరు నకిలీ అందం కోరుకోరు కదా. కొంతమందిని మనం విలేజ్లో చూస్తూనే ఉంటాం. మాది విలేజ్ కాబట్టి అక్కడ ఉండే న్యాచురల్ అందాలే నాకు తెలుసు. మేకప్లు, ఆర్టిఫిషియల్ అందాలు మాకు అసలు తెలియవండి. మేము వాటిని చూడడానికి కూడా ఇష్టపడం. మా ఊర్లో పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనులు చేసే టైంలో అక్కడికి మిస్ వరల్డ్ వచ్చి నిలబడిందే అనుకోండి, వాళ్ళు తలపైకెత్తి ఏం కావాలమ్మా, ఎవరింటికి పోవాలి అనే మాటే వాళ్ళ నోటి వెంట వస్తుంది తప్ప అందం అనే వర్డ్ కానీ కళ్ళలో వేరే భావం కానీ ఎక్కడా కనిపించదు. మా ఊరికి కొత్త పాప వచ్చింది, తనకి హెల్ప్ కోసం మా దగ్గరకు వచ్చింది. హెల్ప్ చేయాలి అనే భావం మాత్రమే వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. అది కదా అండి నిజమైన అందం అంటే. అదే మిస్ వరల్డ్ మీ టౌన్కి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా, నేను చెప్పను. నిజమండి, మాది విలేజ్ కాబట్టేనేమో నాకు అందం గురించి పెద్దగా తెలియదండి. కానీ అమ్మాయిలు అంటే విలేజ్లో అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని అబ్బాయిలని ఇష్టపడతారు అంటే, అబ్బాయి రఫ్గా ఉండాలి, స్ప్రేలు కొట్టుకోకూడదు, స్పెట్స్ పెట్టుకోకూడదు, డ్రెస్ కూడా నీట్గా ఉండకుండా నార్మల్గా ఉండాలి, అబ్బాయిలు బ్లాక్గా ఉండాలి. నిజమండి, అబ్బాయిలు తెల్లగా ఉంటే అస్సలు బాగుండరు, నల్లగా ఉంటేనే అందంగా ఉంటారు, లుంగీ కట్టుకుంటే ఇంకా బాగుంటారు. అబ్బాయిల కళ్ళు షార్ప్గా ఉండాలండి, కొంచెం రొమాన్స్ కూడా కనపడాలి. నిజం, కొంచెం పొగరు కూడా ఉండాలండి అబ్బాయిలకి, అప్పుడే బాగుంటారు. యాక్టివ్గా ఉండాలి, పొగరుగా ఉండాలి, డేర్గా ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ బ్లాక్గా ఉండాలి. ఓకేనా. అమ్మాయిలైతే నిండుగా డ్రెస్ వేసుకోవాలి, జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్ళకు పట్టీలు వేసుకొని, చేతులకు గాజులు వేసుకొని, కళ్ళకు కాటుక పెట్టుకుంటే అమ్మాయిలు చాలా చాలా అందంగా ఉంటారండి. మీకు తెలిసిన అందం ఏంటో మరి నాకు చెప్తారా? నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.